స్వాగతం సహారా ఎడారికి. ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. 9.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉత్తర ఆఫ్రికా అంతటా అట్లాంటిక్ మహాసముద్రం నుండి ఎర్ర సముద్రం వరకు విస్తరించి ఉంది. సహారా కేవలం ఇసుక కాదు, ఇది జీవించే, మారుతూ ఉండే భూభాగం. ఇది నాగరికతలను, సంస్కృతులను మరియు మన గ్రహ వాతావరణాన్ని ప్రభావితం చేసింది. ఈ డాక్యుమెంటరీలో మనం దీని భౌగోళికం, చరిత్ర, వన్యప్రాణులు, ప్రజలు మరియు భవిష్యత్తు అవకాశాలను అన్వేషిద్దాం. ఆఫ్రికా యొక్క అంతులేని ఇసుక సముద్రం సహారాలోకి అడుగు పెడదాం. భౌగోళికం మరియు వాతావరణం. సహారా విస్తారమైనది. ఇది తూర్పు నుండి పడమర వరకు 4800 కిలోమీటర్లు, ఉత్తరం నుండి దక్షిణం వరకు 1800 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అల్జీరియా, చడ్, ఈజిప్ట్, లిబియా, మాలి, మొర్టానియా, మొరాకో, నైగర్, సూడాన్, ట్యునీషియా వంటి 11 దేశాలు ఈ ఎడారిని పంచుకుంటాయి. ఇక్కడ వాతావరణం అత్యంత తీవ్రమైనది. పగటిపూట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు పైగా పెరుగుతాయి. రాత్రి వేళలో మాత్రం గడ్డకట్టే చలిగా మారుతుంది. వర్షపాతం చాలా అరుదు, సంవత్సరానికి 25 మిల్లీమీటర్ల కంటే తక్కువ. సహారా ఒకే విధంగా ఉండదు. ఇక్కడ ఇసుక గుట్టలు, రాతి పీఠభూములు, గరుకైన మైదానాలు మరియు పర్వత శ్రేణులు ఉన్నాయి. ప్రతి ప్రాంతం ప్రకృతి యొక్క కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ జీవన కథ చెబుతుంది. చరిత్ర మరియు మానవ నివాసం. కఠినత ఉన్నప్పటికీ సహారా ఎప్పుడూ మానవ చరిత్రకు కేంద్రంగా నిలిచింది. వేల సంవత్సరాల క్రితం ఈ ఎడారి పచ్చగా ఉండేది. నదులు, సరస్సులు ఉండేవి. గుహలతో కొండలపై కనిపించే రాతి చిత్రాలు జిరాఫీలు, ఏనుగులు, పశువులను చూపిస్తాయి. అది తడి సహారా యొక్క సాక్ష్యం. వాతావరణం మారినప్పుడు ప్రజలు అలవాటు పడ్డారు. సహారా ప్రాచీన వాణిజ్య మార్గాల హృదయంగా మారింది. ఒంటెల కార్వాన్లు ఉప్పు, బంగారం, ధాన్యాన్ని వేల కిలోమీటర్ల దూరం మోసుకెళ్ళాయి. పశ్చిమాఫ్రికాను మధ్యధరా సముద్రం మరియు మధ్య ప్రాచ్యంతో కలిపాయి. టింబక్టు వంటి నగరాలు విద్య, వాణిజ్య కేంద్రాలుగా వికసించాయి. ఈ ఎడారి అడ్డంకి కాదు, నాగరికతలను కలిపే వంతెన.
ఆధునిక ఆర్థికం మరియు సంస్కృతి. నేడు సహారా కేవలం ఇసుక కాదు, దీని అడుగున విస్తారమైన వనరులున్నాయి. అల్జీరియా, లిబియా నూనె, గ్యాస్లో సంపన్నం. నైజర్ ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారుల్లో ఒకటి. పర్యాటకం కూడా వికసిస్తుంది. మొరాకో ఇసుక గుట్టలు, ఈజిప్టు ఒయాసిస్లు, అల్జీరియా ప్రాచీన కళా స్థలాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. టువరెగ్ వంటి గిరిజన తెగలు సహారా నీలి ప్రజలుగా ప్రసిద్ధి చెందారు. వారి సంగీతం, కవిత్వం, సంప్రదాయాలు ఇసుకలపై ప్రతిధ్వనిస్తాయి. అయితే సవాళ్లు ఉన్నాయి. ఎడారి విస్తరణ, వాతావరణం మార్పు, రాజకీయ అస్థిరత ప్రజలను మరియు పర్యావరణాన్ని బెదిరిస్తున్నాయి. వృక్షజాలం మరియు జంతుజాలం. సహారాలో జీవితం అరుదుగా కానీ అద్భుతమైన రూపాల్లో ఉంటుంది. పెద్ద చెవులు కలిగిన ఫినిక్ ఫాక్స్ రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుంది. అడాక్స్ యాంటీలోప్ నెలల తరబడి నీరు తాగకుండా జీవిస్తుంది. ఎడారి నౌకగా ప్రసిద్ధి చెందిన ఒంటె ప్రజలను మరియు సరుకులను విస్తారమైన దూరాలకు మోసుకెళ్తుంది. మొక్కలు కూడా అలవాటు పడ్డాయి. అకేసియా చెట్లు, ఖర్జూర వృక్షాలు, ఎడారి సక్కులెంట్లు నీటిని నిల్వ చేసుకుంటూ ఎండను తట్టుకుంటాయి. ప్రతి జీవి ఇక్కడ ప్రతిఘటనకు ప్రతీక. కఠినమైన ఎడారిలో కూడా జీవిత మార్గం కనుగొంటుంది. శాస్త్రం మరియు భవిష్యత్తు. సహారా ప్రపంచ శాస్త్రంలో ఆశ్చర్యకరమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడి ధూళి అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెజాన్ అడవులకు చేరి ఎరుపుగా మారుతుంది. శాస్త్రవేత్తలు సహారా అడుగున దాగి ఉన్న నది మార్గాలు, నీటి నిల్వలను అధ్యయనం చేస్తున్నారు. భవిష్యత్తులో సహారా సౌరశక్తి కేంద్రంగా మారవచ్చు. విస్తారమైన సౌర ఫార్ములు ఆఫ్రికా మొత్తాన్ని వెలిగించగలవు. ఒకప్పుడు ఖాళీగా కనిపించిన ఈ ఎడారి భవిష్యత్తులో స్థిరమైన శక్తి మరియు వాతావరణ పరిష్కారాలకు ఆశగా మారవచ్చు. సహారా ఎడారి విరుద్ధతల భూమి. తీవ్ర వేడి, గడ్డకట్టే చలి, ఖాళీ, సమృద్ధి, ఒంటరితనం, అనుసంధానం. ఇది వాణిజ్యం, సంస్కృతి, శాస్త్రాన్ని ప్రభావితం చేసింది. సహారా కేవలం ఎడారి కాదు, ఇది భూమి గతానికి అద్దం, వర్తమానానికి సవాలు, భవిష్యత్తుకు మార్గదర్శి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.